జిల్ 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 జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగేలు రాజా ఉన్నది అడిగితే నేను లేదంటానా వారిని టెక్కలి టేకు చెక్క దువ్వాడ సీనాసులు ఆ జిగేలు రాని మాయలో పడి శివరాఖరికి చీరల కొట్టెట్టుకునే స్థాయికి వచ్చేసాడండి బాబా భూమికి జానెడున్నా సరే కడక్ కడక్ కదరు సొక్క వేసుకుని నుదిటిని ఎర్రబొట్టెట్టుకుని జవ్వాది రుద్దుకొని జామ్ జామ్ అంటూ తిరిగేవాడు కానీ ఇప్పుడు రసం పిండేసిన మామిడి టెంకలా తయారయ్యాడు ఏడు చేస్తాం చెరుకు మిషన్ లో పడ్డాక పిప్పి కాకుండా ఎట్టా ఉంటది అట్టాగే దువ్వెన మాదిరి చేతిలో బొంగరంలో తయారైంది బొట్టిసిన పరిస్థితి ఆవిడ గోరి ఎట్టా తిప్పితే అట్టా గిరగిరా తిరుగుతున్నాడు చూస్తుంటే రేపో మాపో టెక్కలిలో రాజకీయం వదిలేసి పార్టీ గీట్టి అన్నింటినీ పక్కనెట్టేసి లైలాతో కలిసి హైదరాబాద్ లో మజను కాపురం ఎట్టేసేలా ఉన్నాడు ఎందుకంటే ఉదయం లెగితే కొట్టు తీయాలిగా మరి అదేటది వకులా సిల్క్స్ అట ఆ వీరమల్లు హీరోయిన్ పిలిపించుకొని బ్రహ్మాండంగా రిబ్బన్ కత్తిరించారు ఇన్నాళ్ళు దువ్వాడ సీనాసులు కేర్ ఆఫ్ టెక్కలి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు దువ్వాడ సీనాసులు కేర్ ఆఫ్ చీరల కొట్టు అనుకునే పరిస్థితికి దిగజారిపోయాడు ఏడు చేస్తాం నానాటికి తీసుకట్టు నాగం బొట్టు అన్నట్టు ఆ మాతలి మాయలో పడి దువ్వెనలో ఇరుక్కున్న జుట్టులా తయారైపోయాడు దువ్వాడ ఇప్పటికే 2 కోట్ల ఇలువ చేసే ఇల్లు రాయించుకుంది ఇక ఇప్పుడు ఉన్న కాస్తో కూస్తో కొసరు డబ్బులన్నింటినీ తీసుకెళ్లి హైదరాబాద్ లో చీరల కొట్లు ఎట్టిస్తోంది ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్ అని చాలా మంది పెద్ద పెద్ద చీరల కొట్లు నడిపిస్తున్నారు కదా అట్లాగే రేపు రేపు దువ్వాడ లవర్స్ అని బ్రాండ్ కూడా ఓపెన్ చేసే పనిలో ఉన్నారట మరే చేసినా చేస్తారమ్మా వాళ్ళకి అడ్డాదుపా దువ్వాడ కూడా ప్రస్తుతం రాజకీయాల కంటే బిజినెస్ చాలా ఉత్తమం అనుకుంటున్నాడట ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టిన కేసులో చెప్పులు చూపించిన కేసులో అయ్యగారిని ఎప్పుడు అట్టుకెళ్లి లోపటేసేది తెలియటం లేదు అందుకే రాజకీయాలతో సంబంధం లేదన్నట్టుగా బట్టల కొట్టులో కూకొని వచ్చిన 10వ 11 లెక్కెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాడట అయినా గాడిద పని గాడిద చేయాలి కుక్క పని కుక్క చేయాలి అని మన పెద్ద మనుషులు ఊరికే చెప్పలేదు బట్టల బిజినెస్ చేయాలంటే చాలా ఆరితేరు ఉండాలి పైగా చేసేవాళ్ళు చిన్న చిన్నగా మొదలెట్టి దాన్ని పెద్దది చేసుకుంటా వెళ్తారు మరి ఆ బట్టల వ్యాపారం గురించి ఆ దువ్వెనకేటి తెలుసో ఈ దువ్వాడకేటి తెలుసో కానీ చూస్తుంటే కోట్ల రూపాయలు తగలేసినట్టే కనిపిస్తోంది ఇటు దువ్వెన కొంగట్టుకొని తిరుగుతా దువ్వాడ సాంకనాకిపోతుంటే అటు టెక్కలిలో దువ్వాడవాని రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది ప్రస్తుతం టెక్కలి వైసీపీలో గట్టిగా మాట్లాడే నాయకుడు ఎవ్వరూ లేరు అచ్చెన్నాయుడికి పోటీగా మాట్లాడితే ఎట్లాంటినైనా మక్కలీర కొట్టేసేటట్టుంది ఇప్పుడు వ్యవహారం ఇట్లాంటి పరిస్థితుల్లో అచ్చెన్నకు గట్టి పోటీ ఇవ్వాలంటే మహిళా లీడర్ అయితేనే కరెస్ట్ అనుకుంటున్నారట వైసీపీ వాళ్ళు మగ లీడర్లతో దాదాగిరి చేసినట్టు మహిళా లీడర్లతో చేయలేరు అందుకే టెక్కలి వైసీపీలో దువ్వాడ వాణిదే ఇప్పుడు పెత్తనం అంటున్నారు మరో విషయం కూడా వినిపిస్తోంది దువ్వాడ వాణి జనసేనలో చేరిపోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది ఏటైనా ఆ మాధురి మాయలో పడి బొట్టు సీను ఉన్న రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటే వాణి మాత్రం దెబ్బతిన్న పులిలా వచ్చిన అవకాశాలని వదులుకోకుండా ముందుకెళ్తోంది కానీ బొట్టు సీనే ఇప్పుడు చీరల కొట్టేట్టుకున్నాడు రేపు రేపు చీరల కొట్టేట్టుకునే పరిస్థితికి వెళ్తాడేమోనని అనుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే పొరుగింటి పుల్ల కూరకు ఆశపడితే ఇంట్లో ప్రతిరోజు వండే వంట చెడిపోతుంది మరి బొట్టు సీనుకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో కానీ ఆ బుర్రలో బల్బు ఎలిగే సమయానికి అయ్యగారి ఒంటి మీద గుడ్డలైనా ఉంటాయో ఉండవో అనుకుంటున్నారు జనం అంతా